ఈ ఇద్దరు పిల్లలని కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఏదైతే ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో చేసినటువంటి కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ముగ్గురు పిల్లల కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నాయకులు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్న ఈ అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో లేదు ఈ నిబంధన, ఇంకా కొనసాగించడానికి కారణం ఏంది, ఎందుకు తీసేస్తలేదు గవర్నమెంట్? అంటే ఈ ముఖ్యమంత్రి గారికి అవగాహన రాహిత్యమా, మరి బడుగు బలైన వర్గాలు గ్రామీణ ప్రాంతాల వారు నిరక్షరాస్యులు ఉంటారు, వారి మీద చిన్న చూపు అర్థం కావడం లేదు. ఎందుకంటే 1995లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టాన్ని అప్పుడు పరిస్థితుల దృష్ట్యా జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఇదొక అంశంగా తీసుకొని అప్పుడు ఈ నిబంధనలు తీసుకొచ్చినారు. అతను ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను ఇప్పుడున్న పరిస్థితులలో అందరు ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి పిల్లల్ని తక్కువగా అంటారు కాబట్టి మ్యాన్ పవర్ తక్కువ ఉంది, యువత తగ్గుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఈ నిబంధనలు ఎత్తివేయడం జరిగింది. సేమ్ అదే మన రాష్ట్రంలో కూడా గణాంకాలు అదే రకంగా చెప్తూ ఉన్నాయి. మ్యాన్ పవర్ తగ్గింది, యువత శక్తి తగ్గుతుంది. ఆ ఉన్న యువత కూడా విదేశాలకు వలస పోతున్నారు కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ కష్టమవుతుంది. కాబట్టి ఈ నిబంధనను తీసేయాలని చెప్పి మేధావి వర్గం అందరు కూడా మొత్తుకున్నా కూడా ఈ ముఖ్యమంత్రి లోపల చలనం లేదు. అట్లనే మన రాష్ట్రంలో కూడా కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో ఈ నిబంధనను గతంలో ఎత్తివేయడం జరిగింది. కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే గ్రామీణ ప్రాంతంలోనే ఈ నిబంధనని ఉంచడం అనేది చాలా హేయనీయం. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని చేతులు జోడించి కోరుకుంటూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్లలో ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు పోటీ చేసే విధంగా జీవో తీసుకురావాలని ప్రాధాయపడుతున్నాం. సీతక్క గారిని కూడా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ని గతంలో కలిసినాం, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కూడా కలిసి మేము విన్నవించడం జరిగింది. అయినా కూడా ఎట్లాంటి చలనం లేదు. ఇకనైనా దయ చూపి మీరు ఈ నిబంధనను ఎత్తివేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కారును మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ వచ్చేసింది. నోటిఫికేషన్ 9 తారీఖు నాడు రాబోతుందని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ మీ ఉద్యమ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? ఖచ్చితంగా అండి, మేము సచివాలయం ముట్టడా లేకపోతే ప్రగతి భవన్ ముట్టడా ఎట్లాంటి తీవ్రమైన కార్యాచరణ రూపొందించాలనుకుంటున్నాం. మేమైతే ఇంకా చాలా స్పందన ఉన్నది గ్రామీణ ప్రాంతాల నుంచి. వాళ్ళు వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడికి రాలేరు కాబట్టి చాలామంది రాలేకపోయినారు. కానీ ఈ నిబంధన అనేది ఎత్తివేయకపోతే ఈరోజు షెడ్యూల్ రిలీజ్ చేసిర్రు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు జీవో వస్తుంది కదా, దాంట్లోనైనా తీసేసే అవకాశం ఉంది. మాకు ఇంకా దింపుడు కళ్ళేం ఆశలు మాకు ఉన్నాయి. వాళ్ళు తీసేస్తారనే ఆశాభావంతో మేము ఉన్నాం. అది తీసేయకపోతే ఏందనేది ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తాం. అది చాలా తీవ్రంగా ఉంటుందని మాత్రం చెప్పగలను నేను. ఇప్పుడు ఈ అంశంపై మీరు మంత్రిని, మా సంబంధిత శాఖ మంత్రిని కావచ్చు, సీఎంని కావచ్చు కలిసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది? మేము మంత్రి సీతక్క గారిని సచివాలయంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం అని సానుకూలంగానే మాట్లాడడం జరిగింది. అట్లనే ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఆయన శాసన మండలిలో కూడా గర్జించారు, యాక్చువల్గా చెప్పినారు. ఆయన ఒక మేధావి, అందరికీ తెలుసు. ఆయన గణాంకాలతో సహా శాసన మండలిలో చర్చించారు. మరి ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటారనే మేము అనుకుంటున్నాం. ఆయన అంత అజ్ఞానం అయితే కాదు, ఎందుకంటే ఆయన గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని జీవోని రద్దు చేయడం అందరికీ తెలిసిన విషయమే. మన దగ్గర కూడా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో తీసేస్తారని అనుకుంటున్నాం మేము. ఇది మొత్తానికి ఈ నిబంధనను వెంటనే ప్రభుత్వం తీసేస్తేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. లేదంటే వాళ్ళందరూ రాజకీయంగా వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుందనేది వీళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్.